వాడు ఆ పక్కకి వెళ్ళిపోయినాడు. నువ్వు అక్కడే మేము ఇక్కడ చింటూ ఇంకా హాయ్ హలో అండి, మిమ్మల్ని ఈరోజు మా పొలం దగ్గరికి అయితే తీసుకెళ్తాను. ఒక్కసారి చుట్టూ ఉన్న వ్యూ చూడండి ఎంత బాగుందో. చుట్టూ కూడా వరి ఉందండి. అక్కడ ఒక చిన్న టెంపుల్ ఉంది, టెంపుల్కి అయితే వెళ్దాం పదండి. అయినా చుట్టూ పొలాలు ఉన్నాయి కదా, మధ్యలో టెంపుల్ అంటే చాలా బాగున్నాయి కదా. మేము వ్యూ బాగుందని చూడడానికి అయితే వచ్చాము, అలాగే మీకు కూడా చూపిద్దాం అనేసి ఇక్కడికి వచ్చాము. ఒకసారి వ్యూ అంతా చూడండి. పక్కలో చిన్న కాలువ ఉంది, నీళ్ళు వెళ్తున్నాయి, అక్కడైతే చూపిస్తాం పిలుచుకుని. అది అక్కడి నుంచి వస్తున్నాయి కదా, అవి నీళ్ళండి, కావేరీ నీళ్ళు. ఇటు వెళ్దామంటే ఇక్కడ దావలేదు అసలు, అన్ని పిచ్చి మొక్కలు మొలిచినాయి. అక్కడికి వెళ్ళడానికి చాలా కష్టం అవుతుంది, అందుకే దూరం నుంచి చూపిస్తున్నాను. ఒకసారి చూసేయండి ఎలా ఉంది. ఇది కావేరీ వాటర్ అండి, ఇది కెనాలు. దీని నుంచే చుట్టూ ఉన్న పొలాలకు అన్నిటికీ కూడా నీళ్ళు సప్లై అవుతాయి. ఏడాదికి 2 పంటలకైతే నీళ్ళు వస్తాయి. అయితే మర్చిపోయాము, గేట్కి ఇంకొక అబ్బాయి దగ్గర ఉంది. ఇక్కడ తోటలో చూసుకుంటూ ఉంటాడు ఆ అబ్బాయి. ఆ అబ్బాయి కోసం అయితే వెయిట్ చేస్తున్నాము. అబ్బాయి చిన్నగా మా తోటని అయితే చూపించేసారండి, మరీ లాంగ్ అయితే చేయను. ఇటు చూడండి, పప్పాయ అయితే ఎన్ని కాయలు ఉన్నాయో. అక్కడ ఒక సొరకాయ చూడవచ్చు ఎంత పొడుగ్గా అయిపోయిందో, అంటే విత్తనానికి అవుతుంది అది, దాన్ని అలాగే వదిలి. ఇంకా ఇదేమో పొట్లకాయ అండి, ఇంకా ఇప్పుడు పిందెలు అయితే స్టార్ట్ అవుతున్నాయి. దగ్గరికి కదా చిన్న చిన్న పిందెలు అయితే బోల్డ్ అని ఉన్నాయండి. అక్కడైతే ఒకటి బాగా పెద్దగానే ఉంది, ఇక్కడ ఒకటి ఎండిపోయింది. మరి విత్తనాలు దొరుకుతాయేమో చూడాలి. ఉన్నాయండి విత్తనాలు, కొంచెం పెద్దగా ఉన్నాయి, చూడు లేతగా ఉన్నాయి, బాగా పొడుగ్గా కూడా ఉన్నాయి. ఇవన్నీ అయితే తీసేసుకుందామండి, చాలా ఉన్నాయి కాయలు అయితే.
ఇంకా ఇవేమో అన్నీ కందులండి, కందుకాయ అంటారు కదా, అది కందుగాయలు తీసుకుంటాము. ఇక్కడ ఒక పప్పాయి మొక్క ఉంది. పచ్చిమిరపకాయ ఉందండి, సెంటర్లో మునగ ఉంది, పచ్చిమిరపకాయ ఉంది. ఇదేమో లాంగ్ బీన్స్, ఇక్కడైతే అందరూ కారం అని అంటారు దీనిని. ఇంకా ఇక్కడేమో వేరే పంట పెట్టడానికి అయితే అంతా క్లీన్ చేసి రెడీ చేసి పెట్టుకున్నారు. ఇక్కడ కింద చూస్తే అక్కడంతా కూడా అనపకాయ ఉంది, అక్కడక్కడ మహాగని ఉందండి. ఇంకా మునగ కూడా ఉంది. మునగ ఎక్కువగా లేదు, ఇక్కడ ఉంది, కింద ఉంది, అటువైపు ఉంది. మొక్కలను అయితే ఎక్కువగా పెట్టుకున్నాము. అవి అంతర్ పంట లాగా అనమాట. ఇవైతే 4 years అయిన తర్వాత ఈల్డ్ దొరుకుతుంది మాకు. పండించుకుంటూ వీటిని కూడా పెంచుకుంటున్నాము. ఇవంతా కూడాను మధ్య మధ్యలో దొరుకుతూ ఉంటాయి. వెజిటేబుల్స్తో పాటుగా ఈ మునగ కానీ, ఈ టెంకాయలు కానీ, ఇవన్నీ కూడా దొరుకుతూ ఉంటాయి. ఇవన్నీ మేము సేల్ చేసుకోవడానికి సరిపోతుంది అనేసి అలా ప్లాన్ చేసి పెట్టుకున్నాము. వీటితో పాటుగా ఫ్రూట్స్ మొక్కలు కూడా పెట్టుకున్నామండి, చాలా ఉన్నాయి అవి కూడాను. ఇప్పుడు ఇక ఈ లైన్లో ఏమో ఆపిల్ మొక్కలు ఉన్నాయి, చూపిస్తాను రండి. చూస్తున్నారు కదా, ఇవంతా కూడా ఆపిలేనండి. ఈ లైన్ పొడుగ్గా కూడా ఆపిల్ ఉన్నాయి. ఇక మధ్య మధ్యలో ఏమో పచ్చిమిర్చి పెట్టుకున్నాము. దీనికి నీడ ఎక్కువగా ఉండాలి, ఎండ ఎక్కువ తగలకుండా నీడ ఎక్కువగా కావాలి కాబట్టి ఇటు చుట్టూ కూడాను వేరే పంటలు ఏమైనా పెట్టుకుంటే ఈ మొక్కలు బాగా పెరుగుతాయని చెప్పేసి మేము ఇలా అయితే ప్లాన్ చేసుకున్నాం. పోయిన సమ్మర్ హాలిడేస్లో అయితే ఈ మొక్కలన్నీ పెట్టుకున్నాము. ఫ్రూట్స్, టెంకాయ మొక్కలు, మునుగ, ఇవన్నీ కూడా సమ్మర్ హాలిడేస్లో పెట్టుకున్నామండి. ఇక్కడ ఒకటి ఉంది. ఇక ఇదేమో అంజూరా, ఇది అంజూరా మొక్క అండి. చూసారా ఎంత బాగా ఉందో. ఎలాంటి కెమికల్స్ కూడిన మందులు అయితే మేము స్ప్రే చేయట్లేదు, అందుకనే కొద్దిగా వెజిటేబుల్స్ వేస్ట్గా అయితే అవుతున్నాయి. అవన్నీ కూడా మొక్కల దగ్గరే పారేస్తున్నాము. ఇక చుట్టూ ఉన్న పొలాల వాళ్ళైతే ఎక్కువగా వరి వేసుకుంటారు, అలాగే టమాటా ఎక్కువగా పండిస్తారండి. ఇటువైపు ఉన్న వాళ్ళు, అటువైపు చూడొచ్చు మీరు, అటువైపు అంతా కూడా టమాటా పెట్టుకున్నారు. పూర్తిగా పొలం చూపించాలంటే చాలా టైం పట్టుద్ది, వీడియో కూడా లెంత్ ఎక్కువైపోతుంది. నాకు టైం కూడా లేదు ఇప్పుడు. నేనైతే వెళ్ళి రాత్రి తినడానికి వంట చేసుకోవాలి, లేదంటే చీకటి పడిపోతుంది. ఇదైతే కిచెన్ అండి, చిన్నగా ఉంది, చాలా రోజులు అయిపోయింది కదా, అంత గబ్బుగా ఉంది. కొద్దిగా క్లీన్ చేసుకుందాం అనేసి క్లీన్ చేసేసుకొని వంట చేసుకోవాలి.